రాజశేఖర రెడ్డి గారు నమ్మారు. ఆయన చివరి కోరిక, ఆఖరి కోరిక ఎన్నిసార్లు చెప్పుంటాడో నాతో, పాప రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి అని. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైన తర్వాత, నేను వీళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు అని నిర్ణయించుకున్న తర్వాత, మణిపూర్ ఘటన గురించి నేను ఆలోచన చేసిన తర్వాత, నాకు నేనుగా చాలా కాన్షియస్ గా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో చేరాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి. అప్పుడే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం బాగుండాలి అంటే ఒక సెక్యులర్ పార్టీ అధికారంలో ఉండాలి తప్ప ఒక రైటిస్ట్ పార్టీ ఉండకూడదు అనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. రైట్, అది మీ పార్టీ కోసమే అసలు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అది చాలా సంతోషం అండి. ఇప్పుడు ఆమె చెప్పిండేటువంటి మాటలే చాలు. మత కల్లోలాలు బీజేపీ సృష్టించింది అని ఆమె ఆరోపణ చేస్తోంది. లెక్కలు ఎప్పుడే చెప్తారు కదండి. కాంగ్రెస్ హయాంలో ఎన్ని మత కల్లోలాలు జరిగినాయి, బీజేపీ ఉన్న ఈ 10 సంవత్సరాలు కానీ, వాజ్పేయి గారు ఉండేటువంటి 5 సంవత్సరాలు కానీ జస్ట్ కంపేర్ చేస్తే చాలు. ఇంకా నీచం ఏంటంటే, ఇక్కడ జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో మత కల్లోలాలను సృష్టించి వందలాది మంది యొక్క ప్రాణానికి ఇబ్బంది పెట్టిండేటువంటి వాడు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది యావత్తు ప్రపంచము తెలుసు. ఆ షర్మిల గారికి కూడా తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. అది ప్రజలు మర్చిపోయి ఉంటారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. మతతత్వం అనేటువంటిది కేవలం ముస్లిం సంతుష్టీకరణ, క్రైస్తవ సంతుష్టీకరణ అనేటువంటి విధానాన్నే ఈ కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కొన్నిసార్లు తెలుగుదేశం కానీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరి యొక్క కృషితో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. 2014లో 13 లక్షల కోట్ల నుంచి ఈరోజు 45 లక్షల కోట్లకు తీసుకెళ్లాం. రాష్ట్రాలకు ఇచ్చిండేటువంటి నిధులు 2004 నుంచి 14కి ఇచ్చిండే నిధుల కంటే కూడా 6 రెట్లు ఎక్కువగా నిధులు ఇచ్చాం రాష్ట్రాలకి, 6 రెట్లు. ఇది ఓపెన్ ఛాలెంజ్. కాబట్టి దీనికి సంబంధించి చేసిండేటువంటిది చేస్తే వీళ్ళకి ఏం లేదండి, ఏదో ఒకటి చెప్పడం. మత కల్లోలాలు లెక్కలు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ 1 lakh rupees ఛాలెంజ్ అని ఇప్పుడే నేను అంటున్నానండి. మత కల్లోలాలు కాంగ్రెస్ హయాంలో ఎక్కువ జరిగాయా, బీజేపీ హయాంలో ఎక్కువ జరిగాయా? ఇది ఒక్కటే కదా. వాళ్ళు ఏదన్నా సరే డిబేట్లోకి మొత్తం ఒక రికార్డు తీసుకుని రాగలిగితే, గూగుల్ ఉందండి పాపం, మీరు ఎక్కడ శ్రమ పడాల్సిన పనిలే. గూగుల్లో చూసుకుంటే ప్రతి ఒక్క అలీగఢ్ మత కల్లోలా కానీ, గోత్రా మత కల్లోలా కానీ, వీటన్నిటికీ కారణం కాంగ్రెసే కదా. కాంగ్రెస్ పార్టీ సిక్కుల్ని ఊచకోత కోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ కదా. ఆ మత కల్లోలాల పేరుతోనే వచ్చేట్లుగా ఉంటే ఆ మహాతల్లి రాజకీయ